హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము అప్లై చేసుకొని వారికి గుడ్ న్యూస్. అసలు ఈ గుడ్ న్యూస్ ఏంది? అసలు ఈ రాజీవ్ యువ వికాసం స్కీము కంపల్సరీగా 100% రావాలి అని అంటే ఏం చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఈ రాజీవ్ యువ వికాసం లాస్ట్ డేట్ 14 వరకు అయితే ఉంది. అప్పటిలోపు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకుంటే ఈ రోజే అప్లై అయితే చేయండి. ఎందుకనంటే మీ దగ్గర క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే ఓకే, క్యాస్ట్ లేని వాళ్ళకు టైం అయితే లేదు. ఎందుకనంటే రేపు ఎల్లుండి సోమవారం 3 రోజులు సీరియల్గా మండల ఆఫీస్కు సెలవు ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకునేవారు ఈ రోజే అప్లై అయితే చేసుకోండి. టైం అయితే 14 వరకు ఉంది, కానీ ఈ 14 వరకు అంటే 3 రోజులు అయితే సెలవు అయితే ఉంది. కాబట్టి ఈ రోజు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు వచ్చినట్లయితేనే మీరు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఇంకొక అవకాశం ఏంది అని అంటే, మీరు సాటర్డే, సండే, మండే ఎవరైనా సరే మీ మొబైల్కి అప్లికేషన్ అప్లోడ్ అని మెసేజ్ కనుక వచ్చినట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ మంగళవారం రోజు కూడా మండల ఆఫీస్లో అయితే ఇవ్వచ్చు. అయితే చాలా మంది ఈ రాజీవ్ యువ వికాసము 2 లక్షల నుంచి 4 లక్షల వరకు అంటే ప్రతి ఒక్కరు కూడా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ విధంగా పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అమౌంట్నే ప్రిఫర్ చేస్తున్నారు. మీరు వితౌట్ బ్యాంక్ లింకేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 50,000 అయితే పెట్టండి. 50,000 పెట్టే వాళ్ళకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే మీరు 50,000 ఎవరు కూడా పెట్టడం అయితే లేదు. వితౌట్ బ్యాంక్ లింకేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి 50,000 ఆప్షన్ అయితే తీసుకోండి. ఎందుకనంటే 5 లక్షల మందికి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దీంట్లో 25,000 నుంచి 50,000 వరకు 50,000 పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇవ్వాలి. ఇది గైడ్ లైన్స్ లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 లక్షలు, 4 లక్షలు ఈ విధంగా అప్లై చేస్తున్నారు. నేను ఇంతవరకు అప్లై చేసిన అప్లికేషన్ లో 50,000 పెట్టుకున్న వాళ్ళు ఒక 2-3 కంటే ఎక్కువ అయితే లేరు. అందుకోసం అయితే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు. 50,000 అయితే పెట్టండి. 50,000 పెట్టే వాళ్ళకు ఖచ్చితంగా ఈజీగా ముందొచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ 5 లక్షల మందికి దాంట్లో 1,25,000 స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా కేటాయించాలి. ప్రతి ఒక్కరు జెంట్స్ పేరు మీదనే అప్లై చేస్తున్నారు. స్త్రీల పేరు మీద చాలా మంది తక్కువగా అప్లై చేస్తున్నారు. అందుకోసం అయితే స్త్రీల పేరు మీద అయితే అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఈ 5 లక్షల మందిలో 1,25,000 ఖచ్చితంగా స్త్రీలకు ఈ స్కీమ్ ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ గైడ్లైన్స్ లో ఈ విధంగా ఉంది. కాబట్టి స్త్రీల పేరు మీద అప్లై అయితే చేసుకోండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ 14 తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ రాకుంటే మీకు పోర్టల్లో మీకు హెల్ప్ అనే ఒక ఫోన్ నెంబర్ ఉంది. అదేవిధంగా వాళ్ళ మెయిల్ ఐడి ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడండి, లేదంటే వాళ్ళకు మెయిల్ అయితే చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 10 లక్షల మంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు. ఇంకా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ గనక మీరు అప్లై చేసినట్లయితే దీంట్లో మీరు ఎవరైనా సరే ఇది వరకు PMEGP లోన్ కానీ, ముద్ర లోన్ కానీ ఇలాంటివి పొందిన వాళ్లకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి తెలిసేలాగా వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.